దట్ ఈస్ సార్ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది మేము ఇచ్చేది కాదని నిన్న సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్తారు. సార్ నేను మీకు ప్రతిపక్ష హోదా మీద నేను ఒక అంశాన్ని మీకు చెప్తాను. నాకు టైం ఉందో లేదో తెలియదు, మీరు ముందు అడిగి ఉండాల్సింది ఈ ప్రశ్న. ఓకే. ఈ మధ్యలో ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంటుంది. ఒకసారి నాకు మాట్లాడుకుంటూనే కొంత టైం ఇవ్వండి. అలాగే ఐ విల్ రీడ్ అవుట్. అసలు ప్రతిపక్ష హోదా, నేను ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు పనిచేశాను సార్. నాకు తెలిసి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ పార్టీలో ఉండండి, కానీ మీకు రాజ్యాంగం తెలియకుండా, రూల్ బుక్ తెలియకుండా ప్రతిపక్ష పార్టీ జగన్కి ప్రజలు నిన్న సాక్షాత్ అనంతపురం మీటింగ్లో చెప్తారు, పబ్లిక్ మీటింగ్ ప్రజలు ఇవ్వలేదు మాకు ఇచ్చారు, ఇవన్నీ చెప్పి మీరు జనాల్ని, రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టదు. మీకు చేత కాకపోతే మీరు అక్కడ ఆగండి. నేను చెప్తాను, ప్రతిపక్ష పార్టీ హోదా ఎలా వస్తుందో, భారత రాజ్యాంగం ఎలక్ట్రల్ సిస్టంలోనే ఇది ఇంత వస్తే ప్రతిపక్ష పార్టీ అని ఎక్కడ లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ ఏ కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ కోసం ఈ కన్వెన్షన్స్ని మనం వాడుకునే విధానం. బ్రిటన్ రాజ్యాంగం ఉందా? లేదు. అవన్నీ కన్వెన్షన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్రతిపక్ష హోదా అనే రాజకీయ పార్టీకి ఇవ్వాలా లేదనేది ప్యూర్లీ డిస్క్రిషనరీ ఆఫ్ ది స్పీకర్. అది పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి. అది దీన్ని తెలియకుండా మీకు 1/10 రాలేదు, 10% రాలేదు, ఇది లేదంటే 10% దేనికి ఉంటుందంటే టు ఫంక్షన్ ది మీటింగ్ కోరం ఈజ్ 10%. కోరం. నువ్వు ఒక సభను జరుపుకోవాలంటే నువ్వు ఒక 50 మంది ఉన్న సభలో 10% ఎంత వస్తుంది? 10% కోరం కోసం. సభ జరపాలంటే కనీసం ఇదిగో 20 మందిలో 4 ఉండాలి, 5 ఉండాలి. సో దానికోసం, ఆ కోరం కోసం ఉన్న దాన్ని మీరేం చెప్తున్నా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మీకు 10% వచ్చి ఉండాలా? దానికే నేను రాజ్యాంగం ఏం చెప్తున్నా నేను ఇప్పుడు నీకు చదివి వినిపిస్తాను. ఇదే ప్రతిపక్ష హోదా టైంలో గత గవర్నమెంట్లో మీ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీలో ఉన్న వాళ్ళకి 2 తీసేస్తే నీకు ఆ హోదా కూడదని చెప్పారు అసెంబ్లీలో. లెట్ మీ టాక్ అబౌట్ ద ప్రెజెంట్ టెన్స్. ది కాన్స్టిట్యూషనల్ గ్యాప్, అపోజిషన్ పార్టీ రికగ్నిషన్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. ఇది హెడ్డింగ్ అండి. ఇది కాన్స్టిట్యూషనల్ గ్యాప్ ఏంటంటే అపోజిషన్ పార్టీ రికగ్నిషన్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. అసెంబ్లీ కూడా పార్లమెంటరీ సిస్టమే కదా? ఇదేమన్నా వేరేదా? కాదు, పార్లమెంట్ సిస్టమ్ కదా. దీనిలో ఏం చెప్తుందంటే ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్ డిఫైనింగ్ when a party qualifies as opposition in the parliament or state assemblies. ఇది నేను చెప్పింది కాదు, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అపోజిషన్ అనే దానికి ఏం చెప్తుందో భారత రాజ్యాంగం చెప్తున్నా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ నో క్లాజెస్. దేనికోసం? టు డిఫైన్ when a party qualifies as a opposition in parliament or state of assemblies. లేదు. ఈ లెటర్ చెప్తారు నీకు 10% ప్రజలు ఇవ్వలేదు, నాకు ముఖ్యమంత్రి ప్రజలు ముఖ్యమంత్రి ఎవరండి? ఎమ్మెల్యేగా గెలిపిస్తారు నిన్ను, ఎమ్మెల్యేలు అందరూ నిన్ను ఎన్నుకుంటారు. ఇదేం ప్రెసిడెంట్ ఎలక్షన్ అనుకో. నేను చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో అవుతున్నాడు, నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు, నాకు ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఎప్పుడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. నేను ఇచ్చే పదవి కాదు, ప్రజలు ఇవ్వాలి. అసలు ముఖ్యమంత్రి లోకేష్ గారు అవుతారు అనుకున్నారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవుతారు అనుకున్నారు, కానీ మీ ఎమ్మెల్యేలతో మీరేం మాట్లాడుకున్నారంటే ఎమ్మెల్యేలు ఇస్తారు నీకు ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రితో. సో ఇక్కడ నీకు చాలా క్లియర్గా నేను చెప్పాను. దిస్ ఫండమెంటల్ ఒమిషన్ క్రియేట్స్ ఏ కాంప్లెక్స్ లీగల్ ఫ్రేమ్వర్క్ వేర్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ కాన్ఫ్లిక్ట్ విత్ పార్లమెంటరీ కన్విక్షన్స్, లీవింగ్ అపోజిషన్ రికగ్నిషన్ టు ది డిస్క్రిషనరీ ప్రొసీజర్స్ రాదర్ దాన్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. రాజ్యాంగ నిపుణులతో చర్చించామని చెప్పి మరి స్పీకర్లు చెప్తారే సార్? వాళ్ళ కర్మ సార్. నేను ఒక రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు నేను కౌన్సిల్లో ఉండి రూల్ బుక్ తోటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పుస్తకంతో తిరిగిన వ్యక్తిగా నేను చెప్తున్నా. ఒక రూల్ బుక్ దయచేసి చదవండి అయ్యా మీరు. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఒక రూల్ బుక్ ఉంటుంది, చదవండి మీరు. భారత రాజ్యాంగం మీరు వెళ్ళండి, బక్షి రాసింది కానీ లేకపోతే ఇంకోటి రాసిన దాని కానీ తీసుకొని చదవండి మీరు. అంటే ఇదే విషయాన్ని వైసీపీ నాయకులు ప్రస్తావించినప్పుడు స్పీకర్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రలు మేము దీనికి సంబంధించిన నెక్స్ట్ లైన్కి వస్తున్నాను నేను. ది కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఆన్ అపోజిషన్ రికగ్నిషన్ ఆఫ్టర్
exhaustive examination of the Constitution of India on all amendments, no constitutional provision addresses opposition party qualifications. The constitutional framers left parliament and state assemblies entirely silent on opposition recognition criteria. This stands in a stark contrast to many Westminsters or states democracies that constitutionally recognize official opposition role. ఇంతకన్నా నేను దయచేసి ఎవరు ముద్దోళ్ళు అయితే నేను చెప్పలేను. అంత రాజ్యాంగంలో ఉన్నది. Key constitutional articles examined. Part 3, the Union, Article 52-151, no opposition party provisions. Part 5 or Part 6, the states, Articles 152-237, no state assembly opposition provisions. లేదా అక్కడ all schedules, no opposition related content. 52 amendment in 1985 introduced political party concept through anti-defection law but omitted opposition qualification criteria. This constitutional gap creates the fundamental tension between the statutory requirements and the parliamentary conventions that persist today. Statutory framework, the 1977 Act's minimal requirements, the salary and allowances of the leader of the opposition in Parliamentary Act 1977 provides the only statutory recognition of opposition leadership but establishes remarkably minimal qualification criteria. ఇంత చెప్పిన తర్వాత అపోజిషన్ పార్టీ ప్రజలు ఇవ్వలేదు, అపోజిషన్ స్టేటస్ ప్రజలు ఇవ్వలేదు. మీరు చెప్పినట్టు ఈ రాజ్యాంగాన్ని స్పీకర్ లేదు, దీని ఏమన్నా స్టడీ చేయాలంటారా? Then Section 2 defines states verbatim. Leader of the opposition in the relation to either House of the Parliament means that the member of the council of a state or the House of the people, as the case may be, who is for the time being the leader of the House of the party in opposition to the government having the greater numerical strength, and recognized such by the chairman of the council, states, or the speaker of the House of the people, as the case may be. A critical statutory requirements must be elected member of the representative and respective house must lead the opposition party with greatest numerical strength, must receive a formal recognition from chairman Rajya Sabha or speaker Lok Sabha. ఇంకా ఉంది. ఇంకా నీకు నేను ఇంకోటి చెప్తాను. 10% గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. 10% ఏమన్నా ఈ వర్కుల్లో 10% తీసుకోవడం అంటే రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాత కూడా లేదు, ఆ స్కోప్ లేదనేది చెప్తారు. కాదు, నేను రాజ్యాంగాన్ని చదివి చూపిస్తున్నారు మీరు. కాదు, నాకు అర్థం కావట్లా. మీకు 10% రాలేదు ఇవన్నీ చెప్తున్నారు. 10% వీళ్ళకి ఏం గుర్తొస్తున్నాయి? బిల్లుల్లో 10% కాదురా బాబు. కమిషన్లు అంటారా? ఇదిగో సుప్రీం కోర్ట్ ఓవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ దట్ కన్వెన్షన్స్ మస్ట్ సప్లిమెంట్ నాట్ override statutory law, suggesting the 10% rule cannot supersede the 1977 Act of Greatest Numerical Strength Test. అదేంటి? స్టేట్ అసెంబ్లీ ప్యారలల్ ఫ్రేమ్వర్క్. ఇది టు మెయింటైన్ ద కోరం ఆఫ్ ద హౌస్. రాజ్యాంగ నిపుణులతో చర్చించని చెప్తారు స్పీకర్లు. దయచేసి మీకు ఒక నమస్కారం. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పిందల్లా. Now, being a mechanical engineer, being a Dalit, being a parliamentarian, I am trying to establish the constitution what it says. భారత రాజ్యాంగం చెప్పింది మాత్రమే నేను చెప్తున్నాను. ఎక్కడ లేదు 10% వస్తే నీకు అపోజిషన్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అపోజిషన్ లీడర్ నాకు ఇవ్వండి, నేను కూడా ముఖ్యమంత్రులు సమానం ఉండటం కోసం నేను సభకి రావట్లేదు చెప్పట్లేదు. ఆయన ఏం అడుగుతున్నా అంటే యూ అలౌ us to speak, you try to allocate that equal time. అడుగుతున్నారు కదా మీరు సభలోకి రమ్మని. సభలోకి ధైర్యం ఉంటే సభలోకి రమ్మంటున్నారు కూడా చెప్పారు. అదే ప్రజా సంస్థపై చర్చించే దమ్ముందా వైసీపీకి అంటున్నారు సార్. అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటున్నారు. నిజంగా వైసీపీకి దమ్ముందంటారు సార్ ఆయన చెప్పినట్టు? ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే ముందు ఎలక్షన్లో నేను ఎన్నుకుంటారు, నువ్వు పోతావు. ఆడు మాట్లాడాలంటే నీకు ఇది కావాలి, కానీ
నీకు కండలు పెంచుకొని నాకు దమ్ము ధైర్యం ఉందనుకుంటే అదేమి గొడ్డళ్ళు కత్తులు తుపాకులు బొమ్మలు పట్టుకొని పోయేది కాదు సార్ అసెంబ్లీ అంటే దమ్ము ధైర్యం ఉండడానికి. అవి ఎవరు పట్టుకుంటారు? కాస్త తెగించిన అసెంబ్లీకి రావాలంటే యూ మస్ట్ బి ఏ ఎలక్టెడ్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీకు అపోజిషన్ పార్టీని ఒకే ఒక పార్టీ కదా, 11 సీట్లు వస్తేమే ఒక సీట్ వస్తేమే నువ్వు టైం అలకేట్ చేయాల్సింది పోయే. నీకు 10% రాలేదు, యూ బ్లడీ 10%. ఇట్ ఇస్ నాట్ ఏ ఇది కాదండి. ఇది ట్రై టు అండర్స్టాండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ఏం చెప్తుందో చూడండి. నేను ఈ క్వశ్చన్ ఇంకొక 3 సంవత్సరాలు వస్తుంది. అందుకోసం నేను రాత్రి అంతా కూర్చొని ఒక కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్తో కూర్చొని మేము ఇద్దరం కలిసి తయారు చేసినటువంటి నోట్స్ ఇది. లెట్ ఇట్ షుడ్ గో టు ఎవ్రీబడి. ఇప్పటి నుంచి మాట్లాడే ప్రజలు లేదు 10%. ఏంటి ప్రజలు ఇచ్చేది? స్పీకర్, యు ఆర్ దేర్ టు డిసైడ్, యూ హ్యావ్ గట్ ఎవ్రీ పవర్. కోర్టు కూడా ఇంటర్ఫీర్ కాదు. అయినా మేము కోర్టుకు వెళ్తే ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించమన్నారు. ఇంతవరకు పోలేదండి ప్రభుత్వం. మేము వెళ్ళాం కోర్టుకి, అపోజిషన్ మాకు ఇవ్వమని. ప్రభుత్వం మీ వాదనలు చెప్పమన్నారు. ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? ఎందుకు నానేస్తున్నారు? నేను చెప్తున్నా, ఇక్కడ మీకు బుర్ర ఉంటే, దొమ్మ ధైర్యం ఉంటే కాదు, మీకు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ తెలుసుంటే యూ సబ్మిట్ యువర్ ఒపీనియన్ టు ది కోర్ట్. కోర్ట్ విల్ డిక్లేర్. కోర్టు కూడా ఏం చెప్పబోతుందో నేను చెప్తున్నా. విత్ ప్రెసిడెన్సెస్ గతంలో చెప్పినటువంటి కోర్టులు డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ స్పీకర్ కోసం స్పీకర్ ఇచ్చిన రూలింగ్ని కోర్టులు అంత తొందరగా తప్పని చెప్పవు. ఎక్సెప్ట్ తమిళనాడు గవర్నర్ ఇష్యూలో మొన్న సుప్రీంకోర్టు చెప్పింది తప్ప. ఏది బిల్లుని యూ కెన్ రిజెక్ట్, యూ కెన్ సే ఓకే, ఆర్ అదర్వైజ్ ప్రెసిడెంట్ పంపించాలి. అంతేగాని నీ కింద వేసుకొని కూర్చోవడం కాదు. దాని క్వశ్చన్ చేసింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద కోర్ట్స్ ఆర్ కన్సర్న్, ది పవర్స్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ఏ అసెంబ్లీ ఎనార్మస్. కోర్టు అడుగుతుంది, నీ స్పీకర్గా మీ వాదనలు ఏంటో చెప్పండి అని. ఇట్ ఇస్ మై డియర్ స్పీకర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఐ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆన్ యూ. నేను అడుగుతున్నాను, యూ డిసైడ్. డోంట్ ఈవెన్ ట్రై టు అప్రోచ్ యువర్ పార్టీ. You have got enormous and power on this. You decide. You call the other party as an opposition. You give time to Jagannath Reddy garu to speak on the public issues. అంతేగాని అతను వస్తే మేమంతా చూస్తాం, అతను వస్తే మేము ఇబ్బంది పెడతాం అంటే అసెంబ్లీ రాకుండా వైసీపీ నాయకులు బయట రప్పా అని రంగులు వేస్తున్నారని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో ఆ రోజు నేను కూడా ఉన్నానండి. రఫా అని ఆయన అనలేదు. పక్కనోడు ఎవరు అంటే ఆయన ఊరికి ఇలా అన్నాడు. దానికి రఫా రంగులు వేయటం ఈ కాదు అసలు. ఆయన రఫా రంగులు వేస్తే ఆయన ఉన్నట్టు రంగులు అదే రంగులో ఏదో ఒకటి. ఆయన నిజంగా అలాంటి వ్యక్తి అయితే వీళ్ళందరూ ఈరోజు ఇంతలో ఎగురుతారండి. చెప్తున్నాను ఎందుకు ఎన్ని. డోంట్ ట్రై టు అట్రిబ్యూట్ సర్టన్ థింగ్స్. ఆయనకి లేనటువంటి వాటిని మీరు ఆపాదించకండి. నేను ఇప్పుడు రూల్ పొజిషన్ చెప్పాను సార్. నేను వాట్ ట్రైంగ్ టు సే, దిస్ ఇస్ ద రూల్ పొజిషన్ ఆఫ్ టు యాక్సెప్ట్ ది అదర్ పార్టీ యాజ్ ఏ అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అపోజిషన్ పార్టీ హోదా ఇవ్వాలని కూడా అడగట్లేదు. యూ అలవ్ us. ఎస్, వీఆర్ హియర్ టు డిస్కస్. మేము మా ఆఫీస్లో కూర్చొని 2 గంటల ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? మేము కూడా అసెంబ్లీకి వస్తాం, మాతో మాట్లాడచ్చండి. మీకు టైం ఇస్తాం, రమ్మని చెప్పండి. ఈ రోజు కూడా వాళ్ళు అడుగుతున్నారు, దమ్మో ధైర్యం ఉంటే రండి అని అడుగుతున్నారు. కానీ లేదు, మీరు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడండి, యూ హ్యావ్ గాట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ అసెంబ్లీ అని చెప్పండి. ఆ మాట ఎందుకు రావట్లేదు? అసెంబ్లీకి రావాలని చెప్పి ఆయన చెప్తారు కదా, స్పీకర్ అడుగుతారు కదండి. స్పీకర్ రావాలని చెప్తున్నారు. అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యలపై చర్చించాలా, ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్తున్నారు. నేను చెప్పేది అదే, ఎమ్మెల్యేగా గెలిపించడం వేరు, ఇక్కడ అపోజిషన్ గా గుర్తించడం వేరు. మీరు అపోజిషన్ గుర్తించాలంటే అసలు మీరు ఏం చదువుకున్నారు నేను అడుగుతున్నా. మీరు రాజ్యాంగంలో లేనటువంటి గుర్తింపు కావాలి మీరు అడుగుతున్నారు. అసలు గుర్తించాలంటే గుర్తింపు మీకు ఉండాలి. ఫస్ట్ గుర్తించడానికి కూడా గుర్తింపు ఉండాలా? మరి డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ పదే చెప్తారు, మేము రాజ్యాంగ నిపుణులతో చర్చించాము, ఆ అవకాశం లేదని చెప్తారు. మీరేమో రాజ్యాంగంలో ఆల్రెడీ మీరు చదివి చూపించారు. నిపుణుడు కాదు, నేను లే మ్యాన్ అనుకుందాం. బట్ నేను ఎమ్మెల్సీగా 8 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి నేను my practice is abide to go along with the framework of the Indian Constitution. దాని ప్రకారమే వెళ్ళినోడుగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఉంది, ఇక్కడ ఉన్నదాన్ని నేను మీకు చదివి వినిపించాను. దయచేసి తీసుకుంటారా? ఇట్ ఈస్ అప్ టు యూ. తీసుకోకపోతే కూడా ఇట్ ఈస్ అప్ టు యూ.